చూడండి, సంఘాన్ని కట్టేది, సంఘాన్ని ఏలేది, సంఘములో ఆయన కార్యాలు జరిగేవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు. ఇవి మనుషులు చేసేవి కాదు. మనుషులకు దేవుడిచ్చిన తలాంతు గిఫ్ట్లు మాత్రమే. కానీ దాన్ని స్వభావాన్ని వాడుకునేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ స్వభావము మనలోనికి రావాలంటే పరిశుద్ధాత్మ మనలో నివసించాలి. అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాదు. రోమిలకు రాసిన పత్రిక 8 వారందరూ అంటే దేవుని కుమారులు అవ్వాలి అనంటే దేవుని ఆత్మ చేతను నడిపించబడాలి. దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడు మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇంకోటి ఏంటంటే, పరిశుద్ధాత్మ ఏదో గిఫ్ట్స్ కోసమో లేకపోతే ఏదో వాటి కోసం కాదు, పరిశుద్ధాత్మ క్రీస్తులాగా మార్చడానికి.